హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? మంచి కామెంట్స్ పెడుతున్నారు. మెసేజెస్ పెట్టిన వాళ్ళకి చాలామందికి నేను రెస్పాండ్ అవుతున్నాను. కొంతమంది చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. అలాగే కొంతమంది ఇదేముందులే పెద్ద సోది అని అనుకుంటున్నారు. కోర్స్ ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో చాలా వరకు మంచి నచ్చదు. మేము వాళ్ళ కోసం చేయట్లా, నేర్చుకోవాలనే ఉద్దేశంతో రెగ్యులర్గా మాకు వీడియో చూస్తున్న వాళ్ళు, కమెంట్స్ పెడుతున్న వాళ్ళ కోసం. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సబ్జెక్టు, మీరు ఏ వీడియోలో అయినా సరే, సార్ నాకు అది అర్థం కాలేదని చెప్తే దాని మీద మరింత విపులంగా మేము వీడియోస్ క్రియేట్ చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఒక మనిషి ఇంగ్లీష్ నేర్చుకోవాలి లేదా ఏదైనా ఒకటి నేర్చుకోవాలని ఆగిపోతున్నాడంటే దానికి తగ్గట్టుగా ఆ ఆశ స్థిరంగా లేనట్టు. ఆశ అందరికీ ఉంటుందండి, ఆశయాలు కొంతమందికి మాత్రమే ఉంటాయి. మీకు కూడా ఇంగ్లీష్లో మాట్లాడిన ఆశ ఉండొచ్చు. ఆశపడితే అన్ని రావుగా, ఆశయంగా మార్చుకుంటే వస్తాయి. ఆశపడటం ఎవరికైనా వాద్యం, కానీ దాన్ని ఆశయానికి మార్చుకొని సాధించేంత వరకు దానికోసం కష్టపడడం చాలా గొప్ప విషయం. సరే, ఇప్పుడు చూద్దాం. అంత కష్టపడొద్దు, ఇష్టంగా నేర్చుకుందాం. జరిగిపోయిందని ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయండి. నేను చదువుతూ ఉంటాను, చదువుతూ వాటి మీనింగ్ కూడా చెప్తాను. అంటే ఇది ప్రజెంట్, అది పాస్ట్. డ్రింక్ అంటే రెగ్యులర్గా చేసేది. డ్రాంక్ అంటే ఇదంతా ఈ సెకండ్ లైన్ అంతా చూసుకోండి. దీన్ని V2 అంటున్నాను నేను, ఇక్కడ కూడా V2 అంటున్నా. సో దీన్ని కూడా V2 అంటున్నా. అంటే V1 ఇదనమాట. ఏం లేదు, వెర్బ్ 1 వెర్బ్ 2. దీనికి అంత కంగారు పడద్దు. జరిగిపోయిన వాటిని చెప్పేదాన్ని. డ్రాంక్ అంటే అయిపోయింది, తాగేశాను. సాట్ అంటే సిట్, సాట్. స్టాండ్, స్టూడ్. స్టూడ్ అంటే ఆల్రెడీ కూర్చున్నాం. బై కొనడం, బాట్ కొనేసాను. లెర్న్ నేర్చుకోవడం, లెర్న్ట్ చూసుకోండి. లెర్న్ట్, లెర్నడ్ లేదు అక్కడ. నేర్చుకున్నాను. ఈట్ తినడం, ఏట్ తినేసాను. వేర్ ధరించడం, ఓర్ ధరించడం అయిపోయింది. మీట్ కలవడం, మెట్ ఆల్రెడీ కలిసేసాను. స్పీక్ మాట్లాడడం, స్పోక్ ఆల్రెడీ అయిపోయింది. వేక్ లేవడం, వోక్. వేకప్, వోకప్ అంటే అయిపోయింది, జరిగిపోయింది. థింక్ ఆలోచించడం, థాట్ జరిగిపోయింది. టీచ్ బోధించడం, థాట్ బోధించేసాను, అయిపోయింది. రైట్ రాయడం, రోట్ రాసేసాను ఆల్రెడీ. రీడ్ రాయడం, అంతేనా? రీడ్ అంటే చదవడం అండి. రెడ్ అని చదవాలండి, స్పెల్లింగ్ అదే ఉంటుంది, పాస్ట్లో మాత్రం రెడ్ అని చదవాలి. సి అంటే చూడడం. సా చూశాను. వాచ్ గమనించడం, పరిశీలించడం. వాచ్డ్ ఆల్రెడీ పూర్తిగా చూశాను. సెండ్ పంపడం, సెండ్ పంపించేశాను ఆల్రెడీ. అండర్స్టాండ్ అండర్స్టూడ్, ఐ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ అనాలి, ఐ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అనకూడదు. అంటే రెగ్యులర్గా అర్థం చేసుకుంటాను అని అర్థం వేరు, నాకు అర్థమైంది అని చెప్పడం వేరు. ఓపెన్ ఓపెన్డ్, క్లోజ్ క్లోజ్డ్. నీల్ డౌన్ నెల్ట్ డౌన్ అనాలి. సరే, వీటిని ఉపయోగించి మనం రోజు చేసే పనులదే. నేను కాఫీ తాగా, ఏ లేదు. ఐ డ్రాంక్ సెకండ్ ఫామ్ వాడుతుంది. ఇది వస్తే చాలండి మీకు. సెకండ్ ఫామ్ వర్డ్స్ ఇవన్నీ వస్తే మీకు పాస్ట్ వచ్చిందంటే మొత్తం ఒక టెన్స్ వచ్చినట్టే. మళ్ళీ చెప్తున్నా, టెన్సెస్ అని చెప్పి టెన్షన్ పెట్టే ఉద్దేశం లేదు, గ్రామర్ అని చెప్పి గాబరా పెట్టే ఉద్దేశం కూడా లేదు. అలా పడవద్దు కూడా మీరు. చాలా సింపుల్గా చూద్దాం. ఇప్పుడు డ్రింక్ అనే పాడేంటి? డ్రాంక్. డ్రాంక్ అంటే తాగేశాను అని అర్థం. ఇప్పుడు నేను తీసుకోవచ్చు, అబ్బారావు సుబ్బారావు, ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి. ఆమె టీ తాగింది, షీ డ్రాంక్ టీ. ఎప్పుడని కూడా చెప్పవచ్చు. ఎస్టర్డే పాస్ట్ కాబట్టి ఏం చేయాలి? పాస్ట్ టైమే చెప్పాలి. ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ అన్ని గతానికి సంబంధించి చెప్పాలి. అతను కుర్చీలో కూర్చున్నాడు, అతను కుర్చీలో కూర్చున్నాడు. హీ సాట్ ఆన్ చైర్ ఆర్ సాట్ ఇన్ ద చైర్. నేను క్లాస్లో నిలబడ్డా, ఐ స్టూడ్ ఇన్ ద క్లాస్. ఆమె ఒక కారు కొనింది, షీ బాట్ ఏ కార్. వాళ్ళు అంటే ఏమంటారు? దే ఇంగ్లీష్ నేర్చుకున్నారు, దే లెర్న్డ్ ఇంగ్లీష్. పిల్లవాడు బనానా తిన్నాడు, కిడ్. పిల్లవాడు అంటే కిడ్. కిడ్ ఏట్ బనానా. వీటన్నిటి మీద సెంటెన్స్ చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. నేను క్రొత్త బట్టలు ధరించాను. వేర్ అంటే ధరించడం. ఐ వోర్ న్యూ డ్రెస్. నేను, మా ఫ్రెండ్ నన్ను కలిచాడు, నేను కలవాడు, మా ఫ్రెండ్ నన్ను కలిచాడు. మై ఫ్రెండ్ మెట్ మీ. నేను ఇంగ్లీష్లో మాట్లాడాను, ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె పొద్దున్నే లేచింది, షీ వోకప్ ఎర్లీ మార్నింగ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ఇంగ్లీష్ గురించి ఆలోచించాను, ఐ థాట్ అబౌట్ ఇంగ్లీష్. అతను నాకు బాగా బోధించాడు. హీ టాట్ మీ వెల్. థాట్ కదా, టాట్ మీ. టీచ్ టాట్, హీ టాట్ మీ వెల్. నేను ఎగ్జాంపుల్స్ రాశానుగా, ఐ రోట్ ఎగ్జాంపుల్స్. ఆమె బుక్ చదివింది, షీ రెడ్ బుక్. నేను ఆ బొమ్మ చూశాను, ఐ సా ద బుక్, ఐ సా ద పిక్.
నేను టీవీ చూశాను ఒక గంట సేపు. ఐ వాచ్ టీవీ ఫర్ 1 hour. నేను మెయిల్ పంపాను. ఐ సెంట్ మెయిల్, సెంటెడ్ లేదండి. నాకు అర్థమైంది, ఇంగ్లీష్ నాకు అర్థమైంది. ఐ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. ఐ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. నేను ఇప్పుడే బుక్ ఓపెన్ చేశా. ఐ ఓపెన్ మై బుక్. డోర్ క్లోజ్ చేసి ఎవరు డిస్టర్బ్ చేయకూడదా? ఐ క్లోజ్ ద డోర్. నేను మోకాళ్ళ మీద కూర్చున్నా. ఐ నెల్ట్ ఆన్ ద ఫ్లోర్. ఐ నెల్ట్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. ఇవన్నీ చూడకుండా ఒకసారి గుర్తుపెట్టుకొని నిన్న ఏం చేశారో ఊహించుకోండి. ఆ ఊహించుకుంటూ టక వర్డ్స్ చెప్పండి. I woke up early in the morning. I opened my eyes. I got down from the bed. I took my blanket. I folded. I kept aside. I moved from the place. I sat at my training table. I discussed some of the issues with my family. I got ready. I took breakfast with my family members. I got some call from the office. I attended the call. I gave some instructions. I moved from the place. I started my vehicle. I drove vehicle carefully. I reached the office. I parked at parking place. I sat in my table. I sat in my cabin. I called the employees. I allocated the work. I got a call from my marketing executive, and I told him to speak after 5 minutes. Again, he called me and he fixed an appointment with the CEO. And I went and I sat in my car. I opened my laptop. I looked at the PPT. I made some changes in the PPT. I added some pictures. I made it attractive. And by the time we reached the high-tech city, we waited for some time at the front office. I spoke to the front office girl to inform about my presence. She went and informed to the CEO, and he gave me permission to enter in this cabin. After 5 minutes, we went there. I gave a nice smile. I gave a firm handshake, and I sat there. I discussed about the training and importance, and I told him how the training is going to help improve the performance of an employee. And he asked many questions. I clarified all the doubts, and I showed the PPT, and I explained how it's going to help to improve the performance of an employee. And he asked me to add some points. I added some points. Looked thoroughly the content, and we accepted the conditions. We prepared an MOU, and we got printout copies, and he signed on the papers of agreement, the training agreement. I took the papers and I took one Xerox copy, and I kept in my bag, and I came out. I called my colleague and informed the same thing. We felt very happy. We celebrated. ఇదేనండి ఇంగ్లీష్. ఈ ఫ్లోలో మాట్లాడండి, మీ వాయిస్ మీరేనండి. మీకు అనిపిస్తారే ఎంత ఈజీ ఇంగ్లీష్, ఇందులో ఏముంది చెప్పండి. మీకు అవి గుర్తురాదు. ఇదే చూడండి. I drank coffee. I sat on the chair. I stood at a classroom. I bought a pen. I learned English. I ate banana. I wore a new shirt. I met my friend. I spoke to him in English. I woke up early in the morning. I thought ఇంతే. ఇన్ని సెంటెన్స్ చెప్పడం వచ్చిన తర్వాత కూడా మీకు ఇంగ్లీష్ రాదని భయపడుతున్నారంటే మీలో భయం ఇంకా పోలేదని అర్థం. మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్ని చాలా సింప్లిఫై చేసి భయపడకుండా అర్థవంతంగా మిస్టేక్స్ లేకుండా చెప్పడానికి మీద ఇక్కడతో అవ్వలేదు. ఓకే, డ్రాంక్ అయిపోయింది. నేను చేశాను అని చెప్పడానికి డ్రాంక్. నేను చెయ్యలేదుగా, నేను కలవలేదుగా, జరగలేదు, గతంలో జరగలేదు అని చెప్పడానికి ఏం చేస్తా ఉంటే సేమ్ ఏ సబ్జెక్ట్ అని తీసుకో. ఐ తీసుకో. డిడెంట్ అంటే డిడ్ నాట్. ఐ డిడెంట్ థింక్ వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది? ప్రజెంట్ ఫామ్ పడుతుంది. ఐ డిడెంట్ థింక్, నేను ఆలోచించలేదు. ఐ డిడెంట్ సిట్, ఇది వాడకూడదు. ఐ డిడెంట్ సాట్ రాధిక. అర్థమవుతుందా? డిడెంట్ అంటేనే పాస్ట్. డిడెంట్ డిడ్ నాట్ ఏదైనా వాడచ్చు. ఐ డిడ్ నాట్ స్టాండ్ ఇన్ ద క్లాస్ అంటే ఏంటి? నేను క్లాస్లో నిలబడలేదు, నేను అర్థం చేసుకోలేదు నిన్ను. ఐ డిడెంట్ అండర్స్టాండ్. అండర్స్టూడా? ఐ డిడెంట్ అండర్స్టాండ్. నేను రాయలేదు ఎగ్జాము. ఐ డిడెంట్ రోట్. ఎక్కడుంది రాజా? అమ్మ. డిడెంట్ రైట్ రోటా? డిడెంట్ అంటేనే పాస్ట్ కాబట్టి ఐ డిడెంట్ రైట్ అనాలి, రూట్ అనకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఐ డిడెంట్ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధించలేదు. షీ డిడెంట్ సెండ్ మీ మెయిల్, ఆమె మెయిల్ పంపలేదు. ఏదైనా సబ్జెక్ట్ మీరు ఏ తీసుకున్న అదే మీనింగ్ వస్తుంది, ఏం మారదు. అసలు రూల్స్ ఏం లేవు. అసలు రూల్స్ గురించి గ్రామర్ గురించి గాబరపడదు. వీ డిడెంట్ ఓపెన్ ద డోర్, మేము ఓపెన్ చేయలేదు. దే డిడెంట్ క్లోజ్ ద డోర్, వాళ్ళు డోర్ క్లోజ్ చేయలేదు. హీ డిడెంట్ నీల్ డౌన్ ఆన్ ద ఫ్లోర్, అతను ఒకళ్ళ మీద కూర్చోదు. అయిపోయింది. ఇదే వర్డ్స్ కదా. ఈ వర్డ్స్ని వాడుతూ మనం ఎన్ని సెంటెన్సెస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఐ వోక్ అప్, ఐ డిడెంట్ వేక్ అప్. ఐ స్పోక్, ఐ డిడెంట్ స్పీక్. స్టేట్మెంట్ ఇప్పుడు ఐ డిడెంట్ థింక్ అన్నా కదా. ఐ థాట్, ఐ డిడెంట్ థింక్. ఇట్లా స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ రెండు ప్రాక్టీస్ చేయండి. నోరు తిరుగుతుంది. నేను ఒకసారి చెప్తాను. ఐ డ్రాంక్ కాఫీ, ఐ డిడెంట్ డ్రింక్ కాఫీ. ఐ సాట్ ఆన్ ద చైర్, ఐ డిడెంట్ సిట్ ఇన్ ద చైర్. ఐ స్టూడ్ ఆన్ ద
In the class, I didn't stand in the class. I bought a mobile, I didn't buy a mobile. I learned English, I didn't learn English. I ate banana, I didn't eat banana. I wore a dress, I didn't wear dress. I met my friend, I didn't meet my friend. I spoke in English, I didn't speak in English. I woke up early in the morning, I didn't wake up early in the morning. I thought about you, I didn't think about you. I taught English, I didn't teach English. I wrote examples, I didn't write examples. I read book, I didn't read book. I saw a scene, I didn't see the scene. I watched TV, I didn't watch TV. I sent a mail, I didn't send. అయిపోయిందండి ఇంతే. ఇలా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అద్భుతంగా వస్తుంది. ఇక్కడతో అయిపోయిందా అయిపోయింది అని అనుకుంటారా? క్వశ్చన్స్ కూడా చూద్దాం ఒకసారి. క్వశ్చన్ ఆన్సర్ ఈజీ అయిపోతుంది కదా మనకి. సో వీడియో కంటిన్యూస్గా చూడండి, మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఈజీ అనిపిస్తుంది మీకే. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? డిడ్తో అడుగుతున్నాం. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోగానే డిడ్ యూ అని కానీ డిడ్ షీ అని కానీ అంటున్నాం. డిడ్ యూ టీచ్ అనాలా, టాట్ అనాలా? డిడ్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఫామ్ వస్తుంది. డిడ్ యూ టీచ్. అదే సుబ్బారావు కలిసాడా, డిడ్ సుబ్బారావు మీట్ యూ, మెట్ అని రాదు. డిడ్ వచ్చింది కాబట్టి V1 వస్తుంది. డిడ్ వస్తే ప్రజెంట్ ఫామ్ వాడేస్తాం. డిడ్ యూ సెండ్ ఎ మెయిల్ అన్నా, డిడ్ యూ సెండ్ ఎ మెయిల్. డిడ్ యూ సెండ్ ఎ మెయిల్? ఎస్, ఐ సెంట్ ఎ మెయిల్. ఆన్సర్లో V2. సో ఏం లేదు, చిన్న లాజిక్ చూస్తున్నాం. డిడ్ వచ్చింది కాబట్టి V1 వస్తుంది. నువ్వు నిద్రపోయావా? డిడ్ యూ స్లెప్ట్ అనుకో. డిడ్ యూ స్లీప్? ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్, ఐ స్లెప్ట్. నిద్రపోయినాడు మాట్లాడే కదండి, అదే నిద్రపోయిన తర్వాత చెప్పే ఆన్సర్ ఇది. నువ్వు చూసావా? డిడ్ యూ సీ? చూశాను. ఎస్, ఐ సా. ఆన్సర్లో ఏం చెప్తున్నా? సెకండ్ ఫామ్ వస్తుంది. క్వశ్చన్లో ఇదే బేస్ వర్డ్ వస్తుంది మనకి. ఒకసారి చూద్దాం. డిడ్ యూ టీచ్ ముందు వాట్, వెన్, వేర్, వై, హౌ, హౌ లాంగ్, విత్ హూమ్. చూద్దాం. ఈ డిడ్ యూ టీచ్ ముందు యాడ్ చేస్తున్నాం. వాట్ డిడ్ యూ టీచ్? ఐ టాట్. ఆన్సర్ కదా, ఐ టాట్ ఇంగ్లీష్. వెన్ డిడ్ యూ టీచ్? ఐ టాట్ బిఫోర్ 6 months. Where did you teach? I taught in Formula Institute. Why did you teach? I taught to give knowledge to the person. How did you teach? I taught very effectively. How long did you teach? I taught for 15 minutes. With whom did you teach? I taught alone. ఇప్పుడు did you teach ముందు ఇది క్వశ్చన్ మారుతున్నా, ఒకసారి చూసుకుందాం. Did he write? దీన్ని యాడ్ చేస్తున్నా. What did he write? Answer చెప్పండి. He wrote example. When did he write? He wrote yesterday. Where did he write? He wrote in the book అనొచ్చు, he wrote in the exam hall అనొచ్చు. Why did he write? He wrote for fluency, he wrote for practice. How did he write? He wrote very nicely, effectively. How long did he write? He wrote for 15 minutes. With whom did he write? He wrote with his friends. ఇంతేనండి. అంటే ఇక్కడ వర్డ్స్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మీ ఫ్రెండ్ని అడుగుతున్నారు, అరే ఎప్పుడు లేచావురా నువ్వు? ఎప్పుడు లేచావు? ఎప్పుడంటే వెన్. లేవడం అంటారు. లేచావా? డిడ్ యూ వేకప్? దాన్ని వెన్ డిడ్ యూ వేకప్? 6 లేచా. ఐ వోకప్ ఎట్ 6 o'clock. ఎందుకు లేచావు? వై డిడ్ యూ వేకప్? ఐ వోకప్ టు డూ మై వర్క్. చూసుకోండి, నేను క్వశ్చన్ ఆన్సర్ ఎలా చెప్తున్నాను. ఇలా మీరు 100 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే ఫ్లూయెన్సీ వస్తుంది, మైండ్లోకి వర్డ్స్ గుర్తొస్తాయి. మరొకసారి చెప్తున్నా, ఆంగ్లం అనేది అర్థం కాని భాష కాదు. అందరూ చాలా అనర్గళంగా మాట్లాడడానికి అనువుగా ఉన్న భాష. దీనిలోని భయాలు వదిలేసి ప్రాక్టీస్ చేయండి. మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది. కంటిన్యూస్ వీడియోస్ ఉంటాయి. మీరు వీడియోస్ కావాలంటే, ఫలానా సబ్జెక్ట్ మీద కావాలంటే మీరు పెట్టండి, కామెంట్స్ పెట్టండి, దాని మీద చేయడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒకటి పూర్తిగా నేర్చుకోవాలంటే పూర్తిగా చూడాలి, పూర్తిగా ప్రాక్టీస్ చేయాలి. అందరికీ ఆంగ్లం అనర్గళంగా మీ ఇంటి దగ్గరే అనే ఈ కాన్సెప్ట్ తోటి ఈ 45 రోజుల్లో 90 గంటల్లో నేర్పించడానికి ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ మీకు రెడీగా ఉంది. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టొచ్చు. ముఖ్యంగా మా బుక్స్ ఉన్నాయి, మెటీరియల్ ఉంది, మన ట్రైనింగ్ కూడా ఉంది, అది కూడా హెల్ప్ చేస్తుంది. సో యూజ్ ఆల్ దిస్ సపోర్ట్ అండ్ గెట్ గుడ్ ఇంగ్లీష్. ఆల్ ద బెస్ట్.